నేచర్లోకి వెళ్తే ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా, అట్లనే పెట్స్తో కూడా దేర్ ఇస్ సమ్ ఇంటర్నల్ హ్యాపీ ఫుల్ఫిల్లింగ్ ఫీలింగ్ ఏదో ఉంటుంది. అది ఎవరిని హామ్ చేయడం కూడా చాలా అనవసరం. జస్ట్ దట్ ఇప్పుడు నా దగ్గర పెట్ ఉందని చూసి ఓకే పెట్ పెట్టుకుందాం, ఇప్పుడు మేము ఫోటోలు పెట్టినా యుల్ జస్ట్ సీ హ్యావింగ్ అ పెట్ ఈజ్ అ లాట్ ఆఫ్ వర్క్. అంటే మనకి ఒక చిన్న బేబీ ఇంట్లో ఉంటే ఎంత వర్క్ ఉంటుందో అంత వర్క్ ఉంటుంది. It's a lot of care. You need to take them for walks, their food, their medication. Starting first 9 months వాళ్ళని ట్రైన్ చేయాలి. You need to spend lots of time. So just don't look at పెట్ ఉంటే కూల్ ఉంటుందని ఎప్పుడు పెట్స్ తీసుకురాకూడదు, ఎందుకంటే ఇట్స్ అ లాట్. సో పీపుల్ గెట్ పెట్స్. ఐ నో దట్ ఎవ్రీబడి వాజ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, జస్ట్ వాంట్స్ అ గుడ్ లుకింగ్ పెట్ ఆర్ అ పెట్ ఎట్ హోమ్ టు మేక్ దెమ్ హ్యాపీ. కానీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్. సో బీ ప్రిపేర్డ్ దట్ ఇట్స్ లైక్ మన ఇంట్లోకి ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బేబీ మన ఇంట్లోకి వస్తుంది, దాన్ని చూసుకునే అంత రెస్పాన్సిబిలిటీ టైం ఇవ్వగలితే అంత ప్రేమ ఉంటేనే తీసుకురావాలి. అదర్వైజ్ ఇట్స్ బెటర్ అవాయిడెడ్. ఉంటారు కదా ఇంట్లో, అందరం ఎప్పుడైనా బయటికి వెళ్తే వాడు ఫీల్ అవుతాడు, డోర్ దగ్గరనే ఉంటాడు, వెయిట్ చేస్తుంటాడు, అప్పుడప్పుడు తిన్నాడు, ఇట్లాంటివి చేస్తుంటాడు. కానీ అదర్వైజ్ మోస్ట్లీ లక్కీలీ మేము అంతా జాయింట్ ఫ్యామిలీలా ఉంటాం కాబట్టి ఆనందాన్ని ఉంటాడు, మమ్మీ డాడీ ఉంటారు, లేదా నేను ఉంటా. సో దేర్ ఇస్ ఆల్వేస్ పీపుల్ ఉంటాడు. అస్సలు చాలా ట్రై చేసాం డాగ్ వీడియోస్ ప్లే చేసి, ఈ వీడియోస్ ప్లే చేసి, వాడు టీవీ ఎప్పుడు అసలు ఇంట్రెస్టెడ్ ఉండడు. అంటే నంబర్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ పెట్స్ ఇస్ ఇంక్రీజింగ్. అండ్ చాలా నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ బయట ఉంది. అంటే యూఎస్ లాంటిది, యూరోప్ లాంటి దేశాలలో పెట్ కేర్ గురించి చాలా ఉంది. ఇండియాకి కొంచెం లేట్గా వచ్చింది. సో ఇలాంటి హాస్పిటల్స్ వచ్చి ఆ టెక్నాలజీ పుష్ చేస్తే మనం పెట్ కేర్ చాలా ఇంప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు స్టామ్ ఇక్కడికి నాట్ ఓన్లీ పెట్ కేర్, ఈవెన్ గ్రూమింగ్. వాడు కూడా హెయిర్ ఫెలో నాలా, సో వాడికి హెయిర్ కట్లు అవి ఇవి చేపియాలి. సో అన్నిటికీ ఇక్కడ తీసుకొస్తుంటాం. అండ్ ఇట్స్ అ నైస్ బిగ్ స్పేషియస్ ఉంటుంది, వాడు స్ట్రెస్ ఫీల్ కాడు.